హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నువ్వు ఎవరికి సహాయం చేస్తావో వారే నీకు మొదటి శత్రువు. నువ్వు ఎవరిని నమ్ముతావో వాడు నీకు మొదటి ద్రోహి. నమ్మకం అనేది ఉచితంగా దొరికేది కాదు. దాని ఖరీదు ఒక జీవితం. ఈ ప్రపంచంలో ఎంత నటిస్తే అంత బాగా బ్రతుకుతారు. నిజాయితీగా ఉంటే బ్రతకడం చాలా కష్టం. ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లు ఉండకూడదు. అది అన్నింటికంటే ఎక్కువగా మనిషిని కుంగదీస్తుంది. నీ పరిస్థితిని అర్థం చేసుకోమని ఎవరిని బ్రతిమలాడకు. ఎందుకంటే వాళ్ళకు ఆ పరిస్థితి ఎదురయ్యే వరకు నీ బాధ అర్థం కాదు. మీ చుట్టూ ఉన్న మనుషుల్లో మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు కలిసే ఉంటారు. ఎవరెలాంటి వాళ్ళో నువ్వు తెలుసుకున్నప్పుడే సరైన వాళ్ళతో నడవగలవు. గెలుపనేది నీడలాంటిది. దాన్ని పట్టుకోవాలని చూడకు. నీ దారిలో నువ్వు సాగిపో. దానంతటా అదే నీ వెంట వస్తుంది. అయితే నీ అడుగులు వెలుగు వైపు పడితేనే నీడ ఉంటుంది. గెలిస్తే ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు. ఓడితే నీ సమాధానం వినేందుకు ఎవరూ ఉండరు. విజయం ఎప్పటికీ మీతో ఉండిపోదు. ఎంత ఎత్తైన పర్వతం ఎక్కినా దిగిపోక తప్పదని మర్చిపోకూడదు. ఈ రోజుల్లో చాలా మంది ఆర్థికంగా కంటే మానవత్వం, జ్ఞానం పరంగా వెనకబడ్డారు అనిపిస్తుంది. మీకు దేనినైతే పట్టుకోవడం రాదని తెలిసినప్పుడు దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించి వదిలేయడం కంటే పట్టుకోవాలన్న ఆశను మొదట్లోనే వదులుకోవడం మంచిది. మంచివాళ్ళు తగ్గి ఉంటున్నారు కదా అని పదే పదే నిందించడం మంచిది కాదు. అలరిస్తున్న అలలు కూడా అన్నిసార్లు వినోదం కాదని మర్చిపోకూడదు. మీరు నిల్చున్నప్పుడు పక్కన నిలబడేది కాదు. మీరు పడిపోతున్నప్పుడు పట్టుకునేదే నిజమైన బంధం. నిజాయితీగా ఉండాలి కానీ నిశ్శబ్దంగా ఉండిపోకూడదు. మౌనంగా ఉండాలి కానీ మాట పడకూడదు. విలువలేని చోట నోరు విప్పకూడదు కానీ అవసరం ఉన్న చోట నీ కోసం నువ్వు వాదించుకోవాలి. నువ్వు అందంగా కనబడాల్సింది అద్దం ఎదురుగా కూర్చున్నా నీకు కాదు, నీలో ఉన్న అంతరాత్మకు. మాటను మించిన దివ్య ఔషధం లేదు. మాటను మించిన మహాయుద్ధమూ లేదు. జీవితంలో గెలవాల్సిన చోట ఓడిపోయాను అంటే కారణం ఖచ్చితంగా ప్రయత్నలోపం కానీ, ఓడిపోవలసిన చోట గెలిచాను అంటే మాత్రం ఖచ్చితంగా అది దైవానుగ్రహం. అహంకారం అనేది మనిషిలో ఉన్న మానవత్వాన్ని కోల్పోయేలా చేస్తుంది. కాబట్టి దీనిని అనుసరించకూడదు. సక్సెస్ అంటే మరేంటో కాదు, నీ సంతకం ఆటోగ్రాఫ్‌గా మారడమే. మీ క్యారెక్టర్ గురించి ఒకరు వేలెత్తి చూపిస్తున్నారంటే వారికి నచ్చినట్టు మీరుండట్లేదు అని అర్థం. అంతేగాని మీ క్యారెక్టర్ బ్యాడ్ అని కాదు. వేలెత్తి చూపే వాళ్ళందరూ నీతిమంతులు కాదు. మీరు చేసిన తప్పుల కంటే చెయ్యని తప్పులకు మిమ్మల్ని తప్పుడు మనుషులుగా వేలెత్తి చూపే వాళ్ళే మీ చుట్టూ ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు మంచివాళ్ళు అనిపించుకోవటానికి ఎదుటివారిని ఎంత చెడ్డవానిగా చూపించడానికైనా ఆలోచించరు. కాబట్టి నువ్వు ఒకరికి కీడు పెట్టాలని చూస్తే నీకు కీడు చేసేవాడు నీ పక్కనే ఉంటాడని గుర్తుంచుకోవాలి. ఓ పక్షి చెట్టు మీద కూర్చుని తేనెటీగను గమనిస్తుంది. దాని కష్టాన్ని చూసి ఓ తేనెటీగ నువ్వు ఎంతో కష్టపడి పువ్వు పువ్వు దగ్గర సంపాదించి పోగేసిన తేనెను మనిషి తీసుకెళ్ళిపోతాడు, బాధగా లేదా? అందుకు తేనెటీగ నవ్వి, తేనె సంపాదించడం ఒక కళ. మనిషి నేను పోగేసిన తేనె దొంగిలించగలడు, కానీ నా కళను దొంగిలించలేదు. నేను మళ్ళీ సంపాదించగలను అనే నమ్మకం నాకున్నప్పుడు బాధపడి కాలాన్ని వృధా చేసుకోవడం అనవసరం అని సమాధానమిచ్చిందట. మీకు మీ మీద నమ్మకం ఉన్నప్పుడు ఎవరెన్ని మాటలన్నా మీ టాలెంట్ మీకుంటుంది. దుఃఖం అనేది ఎవరికి సొంతం కాదు. సంతోషం అనేది ఎవరికి నిరంతరము ఉండదు. పరిస్థితులు చూసేవారికి ఒకలాగా, అనుభవించేవారికి మరొకలాగా కనిపిస్తాయి. అనుభవించేవారికి ఉన్నంత బాధ చూసేవారికి ఉండదు. అతి ఆవేశం ఎంత ప్రమాదమో అతి మంచితనం అనేది కూడా అంతకు మించి ప్రమాదం. కష్టపడకుండా రైతు పంటను పండించలేడు. కష్టపడకుండా విద్యార్థి పరీక్షలు పాస్ అవ్వలేడు. కష్టపడకుండా సైనికుడు దేశానికి రక్షణ కల్పించలేడు. కష్టపడకుండా క్రీడాకారుడు కానీ, నటుడు కానీ గుర్తింపు పొందలేడు. కాబట్టి ప్రతి ఒక్కరూ జీవితంలో గొప్ప స్థాయి పొందాలి అంటే కష్టపడాలి. గర్వం అనేది మనిషిలో అహంకారాన్ని పెంచుతుంది. దీనివల్ల సంస్కారం పోతుంది. ముఖ్యంగా గర్వం అనేది ఎక్కువైతే ఎదుటి వాళ్ళ నుండి గౌరవం కోల్పోయేలా చేస్తుంది. చదువు అనే ఆయుధం సమాజంలో గౌరవాన్ని తెచ్చిపెట్టగలదు. చదువు అనేది సంస్కారం, జ్ఞానం, వినయం, మానవత్వం పెంపొందించగలదు. అందుకే చదువుకున్న వాళ్ళు సమాజంలో అందరికీ ఆదర్శమవుతారు. జీవితంలో గొప్ప స్థాయిని పొందుతారు.
ఎదురుగా వచ్చి కొట్లాడే వాళ్ళను నమ్మొచ్చు కానీ, వెనుక ఉండి కుట్రలు చేసే వాళ్ళను నమ్మకూడదు. గెలుస్తారో, ఓడిపోతారో తెలియని ఆటలో ధైర్యంగా దిగొచ్చు. కానీ ఓడిపోతారు అని తెలిసిన ఆటలో దిగడం ఖచ్చితంగా మూర్ఖత్వం. జీవితంలో ఏ మనిషికైనా గెలుపు పొందే వరకు సహనం ఉండాలి. ఆ గెలుపు పొందిన తర్వాత సంస్కారం పెరగాలి. అప్పుడే తన గెలుపుకు గొప్ప గౌరవం, తగిన గుర్తింపు దక్కుతుంది. ప్రతిసారి మౌనంగా ఉండటం భయపడటం కాదు. ఆకులు రాలిపోవడం, చెట్టు చనిపోవడము కాదు. అపార విశ్వాసం, అనంత శక్తి ఇవే విజయ సాధనకు మార్గాలు. ఒక మోసగాడు, దుష్ట స్నేహితుడు అడవి జంతువు కంటే ప్రమాదకరం. అడవి జంతువు మీ శరీరానికి మాత్రమే హాని కలిగిస్తుంది కానీ, దుష్ట స్నేహితుడు మీ మానసిక ఆరోగ్యానికి హాని చేయగలడు. వెళ్తున్న దారి కష్టం అనిపిస్తే నడిచే మార్గాన్ని మార్చుకో. చేరాలనుకున్న లక్ష్యాన్ని కాదు. మనసు స్థిమితంగా లేకపోతే గడియార శబ్దం కూడా మనిషిని నిద్రపోనివ్వదు. మీరు వెళ్ళిన చోట మర్యాద ఇవ్వలేదనడం సరికాదు. అసలు మర్యాద ఇవ్వని చోటుకు మీరు వెళ్ళడమే ఒక పెద్ద తప్పు. హద్దులో ఉంటే అవమానపడాల్సిన అవసరం ఉండదు. అదృష్టాన్ని సరదాగా నమ్ముకోవాలి. కష్టాన్ని మాత్రం పూర్తిగా నమ్ముకోవాలి. ఇది వాస్తవం. ఎదుటివారితో పోటీపడి గెలవాలనుకోవాలి కానీ, వాళ్ళు నాశనం చేయాలనే మనస్తత్వం ఉండకూడదు. అది వారికన్నా మీకే ఎక్కువ ప్రమాదం కలిగిస్తుంది. మనిషికి ఓపిక చాలా విలువైనది. అది ఎంత ఎక్కువ ఉంటే జీవితంలో అంత ఉన్నత స్థాయికి చేరుకుంటారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళలో చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు. మీకు ఎవరూ అలా కనిపించకపోతే మొదట మారాల్సింది మీరే. ఆకాశం నల్లగా మారితేనే చుక్కలు కడిపెట్టినట్టు జీవితంలో కష్టాలు వచ్చినప్పుడే సుఖాల విలువ తెలుస్తుంది. మనసునెప్పుడు సంతోషంగా ఉండినట్లు చూసుకోవాలి. ఎందుకంటే గెలుపు సంతోషాన్ని ఇస్తుందో ఇవ్వదో తెలియదు కానీ, మనస్సు సంతోషంగా ఉంటే జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ఇతరుల విషయాలపై చూపించే శ్రద్ధ మీ జీవితాలపై చూపిస్తే ఎన్నో సాధించొచ్చు. తప్పుడు పనులు సాలిడ్ గూడు లాంటివి. వాటిలో ఒక్కసారి చిక్కుకుంటే బయటకు రావడం అంత సులువు కాదు. మనిషి జీవితంలో అనుకూల పరిస్థితుల్లో నేర్చుకున్న పాఠాల కన్నా, ప్రతికూల పరిస్థితుల్లో నేర్చుకున్న పాఠాలే ఉన్నత శిఖరాలకు చేర్చుతాయి. జీవితంలో 100 కష్టాలున్నా భగవంతుడు ఉన్నాడని నమ్మేవారికి ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు తలరాత ఖచ్చితంగా మారుతుంది. ఆపద వచ్చినప్పుడు మిమ్మల్ని కాపాడేది మీ చుట్టూ బలగం కాదు, మీలో బలం. ఎక్కువగా వేచి చూడకు. సమయం మీకు పూర్తిగా అనుకూలంగా ఎప్పుడూ ఉండదు. విషం, వేషం రెండూ ఒకటే. ఎందుకంటే విషం మనిషిని చంపుతుంది. వేషం మనసుని చంపుతుంది. తప్పు చేసి కూడా మాటలతో సమర్థించుకునేవారు కొందరైతే, ఏ తప్పు చేయకుండానే మాట్లాడలేక మౌనంగా ఉండేవారు మరికొందరు. అందరిలోనూ ఆత్మ ఒకటే కనుక ఒకరిని ద్వేషించడం అంటే తనను తాను నిందించుకున్నట్లే అవుతుంది. ప్రేమ కోసం ఏదైనా కోల్పోతారనేది నిజమే. అయితే ఈ ప్రపంచంలో తల్లిదండ్రుల కంటే కోల్పోయిన వారు ఎవరూ ఉండరు.